సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం తైత్రీయోపనిషత్తులో శీక్షావళిలో ఉన్నాం. 6వ అనువాకం వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 7వ అనువాకం నుంచి మనం అధ్యయనం చేయాలి. అయితే మొదటి అనువాకం నుంచి 7వ అనువాకం వరకు నేను ఈ పారాయణం చేస్తాను, చూడండి. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శీక్షావ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తశీక్షాధ్యాయః. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అతాతః సగుంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యాత్మం తా మహాసగుంహితా ఇత్యాచక్షతే. అథాదిలోకం పృథివీపోర్వరూపం ద్యౌరుత్తరరూపం ఆకాశస్సంధిః వాయుస్సంధానం ఇత్యదిలోకం. అథాదిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధిః వైద్యుతస్సంధానం ఇత్యది జ్యోతిషం. అథాది విద్యం ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచననగుం సంధానం ఇత్యది విద్యం. అథాది ప్రజం మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజాసంధిః ప్రజననగుం సంధానం ఇత్యది ప్రజం. అథాధ్యాత్మం అధరాహనురుత్తరరూపం అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తరరూపం వాక్సంధిః జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం. ఇతిమా మహాసగుంహితాః ఏవమేతా మహాసగుంహితా వ్యాఖ్యాతా వేదా సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన. యశ్ఛందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృత సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ ఆవహంతి వితన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగుంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం పశుభిః సహ స్వాహా ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహా విమాయంతు బ్రహ్మచారిణః స్వాహా
ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ యశోజనేశాని స్వాహ శ్రేయాన్ వస్యసోసాని స్వాహ తం త్వా భగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే నిభగాహుం త్వయం మృజే స్వాహ యదా పప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః దాతరాయంతు సర్వతః స్వాహ ప్రతివేశోసి ప్రమాబాహి ప్రమాపద్యస్వ భూర్భువస్సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసాముహస్మై తాం చతుర్థిం మాహాచమస్య ప్రవేదయతే మహైతి తద్బ్రహ్మా స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువరిత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరితి వా అగ్నిః భువ ఇతి వాయుః సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే భూరితి వా రుచః భువ ఇతి సామాని సువరితి యజుగుంషి మహ ఇతి బ్రహ్మా బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరితి వై ప్రాణః భువ ఇత్యపానః సువరితి వ్యానః మహ ఇత్యన్నం అన్యేన వావ సర్వే ప్రాణా మహీయంతే తావాయేతశ్చతస్రశ్చతుర్ధా చతస్రశ్చతుస్రో వ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వే ఏస్మై దేవా బలిమావహంతి. ఇంతవరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మోపాసన, దీనివల్ల స్వారాజ్య సిద్ధి ఏర్పడుతుంది. అది 7వ అనువాకం. 7-8 అనువాకాలు సయేషోంతరహృదయః తస్మిన్ సయేషోంతరహృదయ ఆకాశః తస్మిన్ పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే యేషస్తనైవావలంబతే సేంద్రయోనిః యత్రాసో కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతితిష్టతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాద్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిచక్షుస్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతతత్తో భవతి. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పృథివ్యాధి ఉపాధిక పంచబ్రహ్మోపాసనం చేస్తాం. ఇది మనకి ఈ 7వ అనువాకం తర్వాత 8వ అనువాకంలో ప్రణవోపాసన, ఈ రెండు ఈరోజు క్లాసులో చూద్దాం. 7వ అనువాకం. పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశో వాంతరదిశాః అగ్నిర్వాయురాదిత్య చంద్రమా నక్షత్రాణి ఆపవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యదిభూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః
చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగుంసగస్నావాస్తి మజ్జ ఏతదర్విదాయ ఋషిరవోచత్ పాంక్తం వా ఇదగుం సర్వం పాంక్తేనైవ పాంక్తగ్ స్పృణోతీతి ఓమితి బ్రహ్మా ఓమితీదగుం సర్వం ఓమిత్యేదనుకృతి హస్మ వా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగుం సోమితి శస్త్రాణి సగుంసంతి ఓగుం సోమితి శస్త్రాణి సగుంసంతి ఓమిత్యధ్వర్యు ప్రతిగరం ప్రతి ఓమిత్వధ్వర్యు ప్రతిగరం ప్రతిగృణాతి ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాః బ్రహ్మోపాప్నవానీతి బ్రహ్మైవోపాప్నోతి. ఈ 7వ అనువాకం పాంక్త బ్రహ్మ ఉపాసన గురించి చెప్తోంది. పాంక్త బ్రహ్మ ఉపాసన అంటే ఇది సంహితోపాసనలాగే ఉంటుంది. వ్యాహృతి ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన అవి మనం చూసాం కదా, అదే మాదిరిగా ఉంటుంది. వ్యాహృతి ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన కలిపి చేయాలనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ అనువాకంలో ఈ నాలుగో ఉపాసనైనటువంటి పాంక్త బ్రహ్మ ఉపాసన ఇదేమిటో చూద్దాం. ఉపాసనలో సమష్టి ప్రపంచాన్ని, వ్యష్టి శరీరాన్ని వ్యష్టి మీద ఆవాహన చేసి ఉపాసన చేస్తారు. నెమ్మదిగా ఉపనిషత్తు మన్ని మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మ అస్మిని స్వీకరించడానికి సిద్ధం చేస్తోంది. ఈ ఉపాసనలన్నీ జీవ ఈశ్వర ఐక్యాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఉపాసనకు జ్ఞానానికి మధ్య సూక్ష్మ భేదాన్ని మనం గమనించాలి. ఉపాసనలో జీవ ఈశ్వర ఐక్యాన్ని ఊహించుకుంటాం. అదే జ్ఞానంలో జీవ ఈశ్వర ఐక్యాన్ని అర్థం చేసుకుని అందులో రమిస్తాం. ఇప్పుడు ఈ ఉపాసనలో సమష్టిని వ్యష్టిలో ఆవాహన చేస్తాం. నిజానికి సమష్టికి వ్యష్టికి అనేక పోలికలున్నాయి. ఉదాహరణకి మీరు ఒక యాటమ్ చూడండి, అందులో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అదే సమష్టికి వచ్చేసరికి గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఉపాసన ద్వారా సమష్టికి వ్యష్టికి ఉన్న పోలికను బాగా అర్థం చేసుకోవాలి. సమష్టి అంటే ఈ వ్యష్టుల మొత్తం అన్నమాట. అంటే ఈ ప్రపంచము, విశ్వము ఇదంతా కూడా సమష్టి. మన తెలుగులో సమిష్టి అంటూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. సంస్కృతంలో దీని ఉచ్చారణ సమష్టి అనాలి, మీ కాదు, సమష్టి. సమష్టి వ్యష్టి అంటే ఈ జీవికి సంబంధించినది. ఈ ప్రపంచాన్ని ఇదిగో ఈ జీవికున్నటువంటి శరీరంతో, ఆ శరీర భాగాలతో మనం ఆవాహన చేసి ఆ శరీరంలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి భాగాలతోటి మనం ఆవాహన చేసి మనం ఈ ఉపాసన కొనసాగిస్తాం. అయితే పాంక్తము అంటే 5 వస్తువుల యొక్క సముదాయము. ఇప్పుడు జగత్తుని 3గా మనం విభజించి ప్రతి విభజనలోనూ ప్రతి భాగంలోనూ 5 అంశాలను చూస్తాం. అంటే 3 × 15 అంశాలు ఉంటాయి. అలాగే వ్యష్టిలో కూడా 15 అంశాలు, 3 × 5. ఈ ఒక్కొక్క భాగంలోనూ 5 అంశాలు ఉంటాయి కాబట్టి పాంక్తం అంటే 3 పాంక్తాలు సమష్టిలోనూ 3 పాంక్తాలు వ్యష్టిలోనూ ఉంటాయన్నమాట. సో సమష్టి పాంక్త త్రయాన్ని వ్యష్టి పాంక్త త్రయంతో మనం జోడించాలి, లేదా సమష్టి పాంక్త త్రయాన్ని వ్యక్తి పాంక్త త్రయంలో ఆవాహన చేసి ఉపాసన చేయాలి. సమష్టిలో మొట్టమొదటిగా లోక పాంక్తం వస్తుంది. అంటే ఇది లోకాలకి సంబంధించింది. ఇది పృథివ్యంతరిక్ష ద్యౌ పృథివీ అంతరిక్షం ద్యౌ దిశ అవాంతర దిశ అని వచ్చాయి. పృథివీ అంటే భూలోకం, అంతరిక్షం అంటే ఈ భూలోకానికి
స్వర్గలోకానికి మధ్యలో ఉండేటటువంటి ఈ ఆకాశ భాగాన్ని అంతరిక్షము అంటారు. అంటే ఇంగ్లీష్లో ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు దీన్ని. భువర్లోకము, దీన్ని అంతరిక్షము. దీన్ని అంతరిక్షాన్ని భువర్లోకం అని కూడా అంటారు. తర్వాత ద్యౌహు, ద్యౌహు అంటే సువర్లోకం, అదే స్వర్గలోకం. దిశ అంటే మనకి 4 దిశలు ఉన్నాయి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈ 4 దిక్కులు. అవాంతర దిశ, అవాంతర దిశ అంటే దిశల మధ్యలో మళ్ళీ మనకి మూలలు వస్తాయి. ఆగ్నేయము, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం, ఇలాగా 8 మూలలు. ఇలాగ 4 మూలలు, 4 దిశలు, 4 మూలలు. వీటిని మొత్తం అంతా కలిపి లోకపాంక్తము అంటారు. 3 లోకాలు, దిశలు, అంతర్దిశలు. ఇంకా దేవపాంక్తం చూద్దాం. దేవపాంక్తంలో మళ్ళీ 5 అంశాలను తీసుకున్నాం. అవి అగ్నిర్ వాయురాదిత్య చంద్రమా నక్షత్రాణి అన్నాడు. అగ్ని అంటే అగ్నిదేవత, వాయుదేవత, ఆదిత్య దేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత. ఇలాగా ఈ 5 దేవతల్ని, ఇలా ఈ 5 దేవతల్ని కలిపి వీటిని దేవతాపాంక్తము అంటాం. ఇంకా 3వది, ఇది ఆఖరిది, దీన్ని భూతపాంక్తము అంటాం. భూతపాంక్తంలో ఏమున్నాయి? ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మ అంటున్నాడు. ఆపహ అంటే జలం, ఓషధయ అంటే చిన్న చెట్లు, ఓషధులు, హెర్బ్స్ అన్నమాట. ఈ ఆయుర్వేదానికి పనికొచ్చేటటువంటి హెర్బ్స్. వనస్పతయ అంటే పెద్ద పెద్ద వృక్షాలు. ఆకాశ ఆకాశం. ఆత్మ అంటే ఈ పట్టికలో లేనటువంటి మిగతావన్నీ కలిపి. అంటే ఇక్కడ విరాట్ అని మనం చూస్తున్నాం. ఇత్యది భూతం, ఇది అధిభూతము అంటారు. అంటే ఇప్పుడు సమష్టి పాంక్తత్రయాన్ని మీరు కానీ చూసినట్టయితే లోకత్రయం, దేవతాత్రయం, భూతత్రయం, ఈ 3 కలిపి మొత్తం విరాట్ అంతా మనకు కనిపించేటటువంటి ఈ విశ్వమంతా కూడా ఇందులో వస్తుంది. ఇంకా వ్యష్టి అంటే ఈ జీవులో ఉండేటటువంటి పాంక్తత్రయాన్ని చూద్దాం. అథ అధ్యాత్మం అంటున్నాడు. అంటే ఇప్పుడు వ్యష్టి చెందినటువంటి పాంక్తత్రయం ఏంటో చూద్దాం. వాయుపాంక్తము. వాయుపాంక్తం అంటే మనకి పంచ ప్రాణాలు ఉన్నాయి. పంచ ప్రాణాలు వాయుపాంక్తంలోకి వస్తాయి. ప్రాణో వ్యానో అపాన ఉదాన సమాన. ప్రాణము, వ్యానము, అపానము, ఉదానము, సమానము, ఈ 5 ప్రాణాలు. ప్రాణం అంటే శ్వాసక్రియ. వ్యానం అంటే ఇది రక్త ప్రసరణని సరుపుతుంది. అపానం విసర్జన క్రియను చేస్తుంది. ఉదానం తిరోగమన క్రియను చేస్తుంది. అంటే వాంతి వచ్చేలాగా మనకి ఏదైనా పడని వస్తుంటే అది వాంతి రూపంలో బయట తీసుకొచ్చేస్తుంది. సమానం జీర్ణ క్రియకి తోడ్పడుతుంది. ఇలాగే వ్యష్టిలో ఈ 5 ప్రాణాలు 5 రకాలైనటువంటి విధులని నిర్వహిస్తాయి. ఇంకా ఇంద్రియ పాంక్తము అంటున్నాడు. పంచ ఇంద్రియాలు ఉన్నాయి మనకి. చక్షు, శ్రోత్రం, మనో, వాక్, త్వక్. చక్షు అంటే ఏమిటి? కళ్ళు. శ్రోత్రం అంటే చెవులు, శ్రోత్రం అంటే చెవి. మనః అంటే మనస్సు. వాక్ అంటే వాక్. చర్మం అంటే ఇదిగో ఈ స్పర్శను కలిగించేటటువంటి ఈ చర్మం. ఇంకా 3వది ఆఖరిది ధాతుపాంక్తము అంటున్నాడు. ఇవి శరీరంలో ఉండేటటువంటి లోపలి భాగాలకి చెందింది. చర్మం, మాగుంసహం, మాగుంసహ అంటే మాంసము. చర్మం, మాగుంసహ, స్నావ, అస్థి, మజ్జ. చర్మము, మాంసము, చర్మమాగుం సగు స్నావాస్తి మజ్జ అని చెప్పాడు. చర్మమాగుం సగు స్నావాస్తి మజ్జ అంటే చర్మము, మాంసము, కండరాలు, ఎముకలు, మూలుగు. మూలుగు అంటే బోన్ మ్యారో, ఆ బోన్లో ఉండేటటువంటి లిక్విడ్, జాయింట్స్ లో ఉండేటటువంటి లిక్విడ్. ఈ అంశాల్ని ధాతు అంటారు శాస్త్రంలో. ఆయుర్వేద శాస్త్రం కూడా ధత్తే ఇది ధాతు అంటుంది. ఆయుర్వేదంలో ధాతువుల మధ్య సమతుల్యత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ ధాతువుల మధ్య సమతుల్యత ఉంటే ఆరోగ్యం బాగున్నట్టు అని వస్తుంది. ధాతు సామ్యం ఆరోగ్యం.
వీటిలో సమత్వం లేకపోతే అనారోగ్యం ఏర్పడుతుంది. ధాతు వైషమ్యం రోగ. ధాతువులో ఏమైనా తేడా వస్తే అంటే ఆ హార్మోని కానీ పోయినట్టయితే మనకి ఇదిగో ఈ రోగం అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం సమష్టి పాంక్తం చెప్పుకున్నాం, వెష్టి పాంక్తం చెప్పుకున్నాం. సమష్టి పాంక్తాన్ని వెష్టి పాంక్తంలో ఆరోపించి ఉపాసన చేయాలి. పాంక్తే నైవ పాంక్త గుస్పృణోతీతి అంటున్నాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక పాంక్తంతో పాటు బాహ్య పాంక్తాన్ని కూడా బలం చేస్తున్నాడు. అంటే రెండు ఒకటే అని తెలుసుకోవాలి. అలా అంతటినీ ఏకంగా చూడడం వల్ల సాధకుడికి ఒక విధమైనటువంటి బలం ఏర్పడుతుంది. మీ పరిధిని పెంచుకుంటూ పోతారు, మీకు ధైర్యం పెరుగుతూ వస్తుంది. నేను అనే కన్నా నా కుటుంబము, నా వాళ్ళు అంటే కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుంది. అలాగే నేను ఈ తెలంగాణకి చెందిన వాడిని అంటే ఇంకా ఇంకా ధైర్యం. నేను భారతీయుణ్ణి అంటే మరింత ధైర్యం. నేను ఆసియా ఖండానికి చెందిన వాడిని అంటే ఇంకా ఎక్స్పాండ్ అయ్యారు. నేను మనిషిని అనుకుంటూ వచ్చే మాటలను మీ ధైర్యాన్ని పెంచేలా చేస్తాయి. అనుకుంటూ వచ్చే ఈ మాటలు మీ ధైర్యాన్ని బాగా పెంచుతూ వస్తాయి. అలాగే నాలో దేవుడున్నాడు అని అర్థం చేసుకుంటే ఎంత నిశ్చింతగా ఎంత ధైర్యంగా ఉంటుందో ఆలోచించండి. ఒక మహాత్ముని కలుసుకుంటేనే మీ శక్తి రెట్టింపు అవుతుంది కదా. అలాంటప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి నుంచే మీరు శక్తి పొందితే ఆ శక్తి ఎంత దివ్యంగా ఉంటుంది, ఎంత గొప్పదిగా ఉంటుంది. భగవంతుని మీద మీకున్న భక్తి ఎంత ఎక్కువ ఉంటే మీ శక్తి అంత ఎక్కువ అవుతూ వస్తుంది. అప్పుడు మీకు యూపీఎస్ తోడునట్టే. అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఎలాగైతే కరెంటు పోకుండా యూపీఎస్ కాపాడుతుందో ఈ భగవంతుడు నాలోనే ఉన్నాడు అనేటటువంటి ఆ భావన మనకి ఆ శక్తిని అనంతంగా ఇస్తూ ఉంటుంది. ఈ పాంక్త బ్రహ్మ ఉపాసనను సకామ ఉపాసనగా చేయొచ్చు, లేదా నిష్కామ ఉపాసనగా చేయొచ్చు. సకామ ఉపాసనగా చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి ఏర్పడుతుంది. అదే నిష్కాముకంగా చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత, చిత్త నిశ్చలత్వం కలుగుతాయి. ఈ 6 ఉపాసనని మళ్ళీ మరొకసారి మనం టూకీగా చూసినట్టయితే వరుస క్రమంలో సమష్టిలో లోకపాంక్తము, ఈ లోకపాంక్తంలో 5 అంశాలున్నాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, దిక్కులు, అవాంతర దిక్కులు. ఇంకా సమష్టిలో 2వ పాంక్తము దేవపాంక్తము. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సమష్టి పాంక్తంలోనే 3వ పాంక్తము భూతపాంక్తము. ఇది జలము, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ. ఈ సమష్టి పాంక్తం అయిన తర్వాత వ్యష్టి పాంక్తం చూద్దాం. వాయు పాంక్తము ప్రాణము, వ్యానము, అపానము, ఉదానము, సమానము. ఇంకా ఇంద్రియ పాంక్తము కన్ను, చెవి, ముక్కు, కన్ను, చెవి, మనసు, వాక్కు, చర్మము. ఇంకా 5వ పాంక్తము 6వ పాంక్తము వ్యష్టిలో 3వ పాంక్తము ధాతు పాంక్తము. చర్మం, మాంసం, కండరాలు, ఎముకలు, మూలుగు. ఇప్పుడు ఈ సమష్టి పాంక్తాన్ని వ్యష్టి పాంక్తం మీద ఆరోపించి మనం ఉపాసన చేయాలి. ఇది పాంక్త బ్రహ్మ ఉపాసన అంటారు. ఇప్పుడు 8వ అనువాకం చూద్దాం. ఓమితి బ్రహ్మ, ఓమితి బ్రహ్మ, ఓమితిదగుం సర్వం, ఓమిత్యేతదనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి, ఓమితి సామాని గాయంతి, ఓగుం సోమితి శస్త్రాణి సగుంసంతి, ఓమిత్యధ్వర్యు ప్రతిగరం ప్రతిగృణాతి, ఓమితి బ్రహ్మా ప్రసౌతి, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాః బ్రహ్మోపాప్నవానీతి. ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాః బ్రహ్మోపాప్నవానీతి, బ్రహ్మైవోపాప్నోతి. ఇది 5వ ఉపాసన ఓంకార ఉపాసన. ఈ ఉపాసనలో
ఓంకారాన్ని ప్రతీకగా అంటే ఆలంబనగా తీసుకుని దాని మీద ఈశ్వరుని ఆవాహన చేసి ఉపాసన చేస్తారు. ఓంకారం ఈశ్వరుడు యొక్క 3 రూపాలని సూచిస్తుంది. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచ దేవత. హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. విరాట్ అంటే సమష్టి స్థూల ప్రపంచ అధిష్టాన దేవత. హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. ఈశ్వర అంటే సమష్టి కారణ ప్రపంచ అధిష్టాన దేవత. ఈ విరాట్ని ఓంకారంలో ఉండేటటువంటి ఆకారం మీద, హిరణ్య గర్భని ఉకారం మీద, ఈశ్వరుణ్ణి మకారం మీద ఆరోపించి ఉపాసన చేయాలి. ఓమితి బ్రహ్మ ఉపాసీత. ఈ ఉపాసీత అనేటటువంటి క్రియాపదాన్ని మనం కలుపుకోవాలి. ఓంకారాన్ని ప్రతీకగా తీసుకుని బ్రహ్మ మీద ఉపాసన చేయాలి. ఇతి అంటే ఓం అనే పదం మీద చేయండి అని చెప్పినట్టుగా తీసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ మీద మనం ఉపాసన, నిర్గుణ బ్రహ్మ మీద ఉపాసన చేయలేం. యద్వాచానభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే. యద్వాచానభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే అని కేనోపనిషత్తులో నేర్చుకున్నాం. ఉపాస్య విషయం ఎప్పుడు సగుణ బ్రహ్మై ఉండాలి. అది నిర్గుణ బ్రహ్మ అయితే మనం ఉపాసన చేయలేం. నేదం యదిదం ఉపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటే నువ్వు ఉపాసన చేసేటటువంటి దేవుడు అది నిర్గుణ బ్రహ్మ కాదు. ఆ దేవునికి ఉపాసన చేస్తే నువ్వే బ్రహ్మవని తెలుసుకో అని అర్థం. అంటే ఈ ఉపాసన నుంచి మెల్లిగా అహం బ్రహ్మాస్మికి రావాలి. సాధన చేసేటటువంటి నువ్వే ఆ నిర్గుణ పరబ్రహ్మవి, సాధన చేయబడే వస్తువు కాదు. విరాట్, హిరణ్యగర్భ ఈశ్వరులు బింబ చైతన్యం యొక్క సమష్టి ప్రతిబింబాలు. వాటిని ప్రతిబింబించేటటువంటి మాధ్యమాలు వరుసగా స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచం. అంటే స్థూల ప్రపంచంలో ఈ చైతన్యం ప్రతిబింబిస్తే విరాట్ అవుతుంది. అదే సూక్ష్మ ప్రపంచంలో చైతన్యం ప్రతిబింబిస్తే ఆ చిదాభాసని హిరణ్యగర్భ అంటాం. కారణ ప్రపంచంలో చైతన్యం కానీ ప్రతిబింబించినట్టయితే ఆ చిదాభాసని ఈశ్వర అంటాం. శాస్త్రాల్లో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి ఉపనిషత్తు ఓంకారాన్ని ఎందుకు ప్రతీకగా తీసుకుంటోంది? రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, వినాయకుడిని కానీ తీసుకోవచ్చు కదా అని మనకి ఒక సందేహం రావచ్చు. దీనికి జవాబు 4వ అనువాకంలోనే చూసాం. బ్రహ్మదేవుడు వేదాల సారాన్ని చిరికినప్పుడు ఆ సారం ఓంకారంగా మారింది. అందువల్ల ఈ ఓంకారం చాలా పవిత్రమైనటువంటి మంత్రం అని అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ ఆ ఓంకారం యొక్క మహిమని, ఆ ఓంకారం ఎక్కడెక్కడ వాడుతామో అది మనకి చూపడం కోసం ఈ అనువాకం నిర్దేశించబడింది. ఓమితి సర్వం, ఓమితీదగుం సర్వం. ఓం అనే పదం అన్నిటినీ సూచిస్తుంటారు. ఏ పదమైనా, ఏ భాషలోనైనా ఒక వస్తువుని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కుర్చీ అనే పదం మనం తీసుకుంటే అది కుర్చీ అనేటటువంటి వస్తువుని మాత్రమే సూచిస్తుంది, బలని కాదు. అలాగే రాముడి గురించి మనం ధ్యాన శ్లోకాలు చేస్తే అది రాముడిని సూచిస్తుంది కానీ కృష్ణుని కాదు. ఆ విధంగా ఒక పదం ఒక వస్తువునే సూచిస్తుంది. ఇప్పుడు ఈ ఓంకారం అనేది మనకి అకారం స్థూల ప్రపంచాన్ని, సమష్టి స్థూల ప్రపంచాన్ని, ఉకారం సమష్టి సూక్ష్మ ప్రపంచాన్ని, మకారం సమష్టి కారణ ప్రపంచాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది అంతటినీ సూచిస్తున్నట్టుగా మనం తీసుకోవాలి. అలాగే మనం ఏదైనా ఒక పదం చెప్పాలంటే నోరు తెరవాలి. అంటే అకారం అనేది మొట్టమొదటి
అక్షరం, నోరు తెరిస్తే వచ్చేటటువంటి అక్షరం. అక్షరాణం అకారోస్మి, అక్షరాలు అకారాన్ని నేను అన్నాడు గీతలో ఆ కృష్ణ భగవానుడు. అందువల్ల అకారంతో మన దేశ భాషలన్నీ మొదలయ్యాయి. వింత ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో అకారం లేదు, ఏకారం ఉంది. అందుకని మాట్లాడేటప్పుడు నోరు తెరవడానికి అకారం, నోరు ఊ అంటే కొంచెం మూసుకుని ఆ ఊ శబ్దం వస్తుంది. మకారం అంటే పూర్తిగా మూసుకుంటుంది. మనం ఏదైనా పదాలు ఉచ్చరించాలంటే నోరు తెరవాలి, మళ్ళీ మూసుకోవాలి. ఈ విధంగా ఈ పదాలన్నీ కూడా ఈ అకార ఉకార మకారాలంటే నోరు తెరుచుకుని మూసుకోవడం వల్ల ఏర్పడుతున్నాయి. అంటే ఓం నుంచి అక్షరాలు ఏర్పడ్డాయి, అక్షరాల నుంచి పదాలు ఏర్పడ్డాయి. పదాలు పదార్థాలను సూచిస్తాయి కాబట్టి ఈ పదార్థాలన్నీ కూడా ఓంకారమే. మామూలుగా ఏదైనా పదం వాడితే అది ఒక పదార్థాన్ని సూచిస్తుంది, కానీ ఓంకారం అన్ని పదార్థాలని, అన్ని పదాలని, అన్ని అక్షరాలని సూచిస్తుంది. అందుకని ఓం ఇతీదగుం సర్వం. అందుకే ఓం అంటే అంతటా, ఈ సర్వాన్ని కూడా ఓంకారమే సూచిస్తోంది సుమా అని చెప్పడమే దీని ఉద్దేశం. ఇంకా ఈ ఓంకారం యజ్ఞంలో, యజ్ఞ విధిలో ఓంకారాన్ని ఎలా ఎలా వాడతారు అనే విషయం గురించి మనకు వస్తుంది. ఆ యజ్ఞం చేసేటప్పుడు మొత్తం 18 అంగాలు ఉంటాయి యజ్ఞానికి. ఆ 18 అంగాలు ఏమిటో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మంత్రంలోకి వద్దాం. ఇక్కడ 18 అంగాలంటే మనకి 4 వేదాలు ఉన్నాయి కదా. ఆ 4 వేదాలు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఒక్కొక్క వేదానికి సంబంధించి 4 పండితులు ఉంటారు. ఒక ముఖ్య పండితుడు, అతనికి సహాయపడేటటువంటి సహాయకారి పండితుడు. ఉదాహరణకి ఋగ్వేదం ఉంది, ఋగ్వేద పండితుడు ఉంటాడు. ఆ ఋగ్వేద పండితుడు ఉంటాడు, ఆ పండితుడికి సహాయం చేసేటటువంటి సహాయకారి బృందం 3. అంటే ఋగ్వేద పండితుణ్ణి హోత అంటారు. అతనికి సహాయం చేసేటటువంటి 3 సహాయకారి బృందాన్ని హోతృగణ అంటారు. హోత, హోతృగణ. ఋగ్వేద పండితుడు, అతనికి సహాయం చేసే 3. ఇంకా రెండోది యజుర్వేదం. యజుర్వేద పండితుణ్ణి అధ్వర్యు అంటారు. అతనికి కూడా 3 సహాయం చేసేటటువంటి బృందం ఉంటుంది. ఈ బృందాన్ని అధ్వర్యుగణ అంటారు. అధ్వర్యు, అధ్వర్యుగణ మొత్తం 8 మంది అయ్యారు. అంటే ఋగ్వేదం 4, యజుర్వేదం 4. ఇంకా సామవేద పండితుణ్ణి ఉద్గాత అంటారు. అతనికి సహాయం చేసేటటువంటి బృందం, అందులో 3 ఉంటారు. ఆ 3 కలిపి ఉద్గాతృగణ అంటారు. ఉద్గాత, ఉద్గాతృగణ మొత్తం 12 మంది అయ్యారు. ఇంకా అధర్వణ వేద పండితుణ్ణి బ్రహ్మ అంటారు. ఈ అధర్వణ వేద పండితుడు, ఈ అధర్వణ వేద పండితుడు అధర్వణ వేదమే కాకుండా మిగతా 3 వేదాలని కూడా క్షుణ్ణంగా చదవాలి, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ క్రతువులు, ఆ యజ్ఞ విధి విధానం బాగా తెలిసి ఉండాలి. అప్పుడే అతన్ని బ్రహ్మ అంటారు. అంటే మొత్తం యజ్ఞం అంతా కూడా ఈ బ్రహ్మగారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈయన అజమాయిషిలోనే యజ్ఞం అంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మగారికి సహాయం చేసేటటువంటి 3 సహాయకారి బృందం, వారిని బ్రహ్మగణ అంటారు. మొత్తం 16 మంది ఋత్వికులు. వీరు కాకుండా యజమాని, యజమాని పత్ని. ఆ యజమాని పత్ని యజ్ఞం చేసేటప్పుడు దీపం చూపిస్తుంది. అది నూనెలో ఆ దీపం యొక్క దాని కాంతిని చూసి యజ్ఞం మొదలు పెట్టాలి. ఇది ఆ యజ్ఞ విధి. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగింది,
ఏదైనా చేయకూడని పని చేశారు, అది ఈ బ్రహ్మగారు అబ్జర్వ్ చేసి దాన్ని సరిదిద్దాలి. దానికి పరిహార కర్మలు చెప్పాలి. ఆ పరిహార కర్మలో ఒకప్పుడు గాయత్రి చదవమంటారు, ఒకప్పుడు మళ్ళీ ఆ రిక్షను చేయమంటారు, ఒక్కొక్కప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ యజమాని తన యొక్క యావదాస్తిని కూడా దానం చేసేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఇది కానీ చేయనట్టయితే ఒక్కొక్కప్పుడు ఆ యజ్ఞం కీడు కొడుతుంది కూడా. అందుకని ఆ బ్రహ్మగారి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడు అటువంటి 4 వేదాలు చదివినటువంటి ఈ వేద పండితులు ఇప్పుడు ఆ 4 వేదాలు అధ్యయనం చేసినటువంటి బ్రహ్మలు దొరకటలేదు. అందుకని బ్రహ్మకు ఒక పీఠం వేసి అక్కడ దర్బరు పెట్టి ఆ దర్బర్ మీద అక్షతలు వేసి దాని నుంచి అనుమతిని కోరి యజ్ఞం మొదలు పెడతారు. ఎందుకంటే అంతటి ఘనమైనటువంటి విద్యని పొందినటువంటి ఆ బ్రహ్మలు కరువైపోయారు. ఈ విధంగా 16 ఋత్విక్కులు యజమాని పత్నితోటి చాలా ఆర్భాటంగా, ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా చేసేటటువంటి యజ్ఞాన్ని ముండకోపనిషత్తు చాలా తీసిపారేస్తుంది. ప్లవాహ్యతే అదృఢా యజ్ఞ రూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో ఏభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి యంతి. ఇగో ఈ 18 అంగాలతో చాలా ఆర్భాటంగా చేసినటువంటి యజ్ఞమే అదే నిజమా అన్నట్టుగా ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతోంది. వీళ్ళు మూఢులు. ఎందువల్లంటే వీళ్ళకి విషయం తెలియదు. ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఇది మీకు ఆ పూర్తి ఆనందాన్ని ఇది ఇవ్వదు. కాబట్టి దీంట్లో ఏమాత్రం మీకు ఆ మోక్షం అనేది దొరకదు. మీరు లోకప్రాప్తి దొరుకుతుంది, కానీ మీకు అందులో మీకు పూర్తి జన్మ రాహిత్యం అనేది దీంట్లో ఈ యజ్ఞకాండలో మీకు ఉండదు. యజ్ఞకాండ వల్ల మీకు పుణ్యం సంపాదించి మీరు ఉత్తర లోకాలకి వెళ్తారు తప్పితే దానివల్ల పూర్తి ప్రయోజనం ఏర్పడదు అన్నట్టుగా ముండకోపనిషత్తు విమర్శించింది. అయితే ఇప్పుడు మనం ఈ యజ్ఞ భాగం చూస్తున్నాం కాబట్టి ఆ విమర్శను కొంచెం పక్కన పెట్టి యజ్ఞంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఓంకారాన్ని ఎలాగ ప్రయోగిస్తారో ఈ మంత్రం చెప్తోంది. ఈ ఓంకారం అనేది చాలా ప్రధానమైనది యజ్ఞంలో. ఇది ఆ యజ్ఞం చేసేటప్పుడు యజమాని పత్ని 4 వేదాలకు చెందినటువంటి ఋత్వికులు, వీళ్ళు మొత్తం 18 మంది కలిసి ఈ మొత్తం 18 మంది కలిసి ఈ యజ్ఞకాండాన్ని నిర్వర్తిస్తారు. ఇందులో ఋగ్వేద మంత్రాలు వస్తాయి, యజుర్వేద మంత్రాలు వస్తాయి, సామవేద మంత్రాలు వస్తాయి. ఋగ్వేద మంత్రాలు దేవతల్ని కీర్తిస్తాయి. యజుర్వేద మంత్రాలతోటి ఆహుతులు వేస్తూ ఉంటారు. సామవేద మంత్రాల్ని దానం చేసేటప్పుడు పఠిస్తారు. ఈ విధంగా ఈ యజ్ఞ సమయంలో అంతా ఓం పదంతో సూచనలు ఇవ్వబడతాయి. వేరే గాసిప్ ఉండదు. ఇప్పుడు మీరు క్రతువులు చూసినట్టయితే ఆ క్రతువు మధ్యలో ఆపేసి సెల్ ఫోన్స్తో మాట్లాడుతూ ఉంటారు ఈ ఋత్వికులు. అది వైదిక విధానం కాదు. సెల్ ఫోన్స్ ఏది మోగకూడదు. అంటే ఈ మంత్రాలు తప్పితే తది అన్యమైనటువంటి పదాలు ఉండకూడదు. మరి వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందండి అంటే, కమ్యూనికేషన్ ఒకే ఏకాక్షరం ఆ ఓంకారంతో కమ్యూనికేట్ చేయాలి. అది ఎలా కమ్యూనికేట్ చేస్తారో చూద్దాం. ఓం ఇత్యేదద్ అనుకృతి అంటున్నాడు. అనుకృతి అంటే అంగీకారం. ఎవరైనా అడిగిన దానికి మనం దానికి ఆన్సర్ చెప్పాలి. అంగీకారంగా ఓం అని వాడతారు. ఉదాహరణకి రేపు మళ్ళీ ఈ క్లాస్లో కలుసుకుందాం అని చెప్పాలనుకోండి, అదంతా చెప్పకుండా ఓం అంటే దాని అర్థం అదనమాట. అప్పుడు మీరు కూడా ఓం అంటే సరే అలాగే వస్తాం అని. నేను ఓం అంటే రేపు నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, మీరు ఓం అంటే అలాగే వస్తాం అని.
ఈ విధంగా ఉంటుంది కమ్యూనికేషన్. హా స్మా వా అపి, ఈ హా స్మా వై అనేవి ఇవి అవ్యయాలు, వీటిలో మార్పులు ఉండవు. ప్రసిద్ధమైనటువంటి విషయాన్ని సూచించడానికి వీటిని వాడతారు. వీటి ఉద్దేశం నిజంగా ఇండీడ్ అనమాట ఇంగ్లీష్లో. వీటిని ఓంకారం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పదం కాబట్టి, చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి, ఇది కర్మకాండలోను, ఉపాసనాకాండలోను, జ్ఞానకాండలోను కూడా దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓ శ్రావయ ఇది ఆశ్రావయంతి. ఇప్పుడు యజ్ఞం చేయడానికి ముందు అంగీకారం కావాలి. ఆ బ్రహ్మగారిని షల్ వి స్టార్ట్ అన్నట్టుగా, మేము మొదలు పెట్టమా అన్నట్టుగా బ్రహ్మగారి కేసు చూస్తే, బ్రహ్మగారు అంతా చూసుకుంటాడు. అన్ని వస్తువులు రెడీగా ఉన్నాయా, అంతా సవ్యంగా జరుగుతుందా, ఏమైనా మిస్ అవుతున్నాయా, అవన్నీ చూసుకుని మళ్ళీ ఆయన అంగీకారం చెప్తాడు. అంగీకారం చెప్పడానికి ఆయన కూడా ఓం అంటాడు అనమాట. ఓమితి ఏతద్ అనుకృతి అంటే ఆ అనుకృతి, అంగీకారాన్ని కోరుతూ ఓంకారాన్ని వాడుతూ ఉంటారు అని. ఓ శ్రావయ ఇది ఆశ్రావయంతి. ఈ యజ్ఞాల్లో ఋత్వికులు పెద్ద యజ్ఞాల్లో ఋత్వికులు పాల్గొంటారు. కొంతమంది ఆ దేవతలకు ఆవాహన చేసే, ఆహుతులు వేసేటటువంటి ఈ యజ్ఞంలో అనేక మంది ఈ యజ్ఞంలో 16 మంది ఋత్వికులు ఉన్నారని చెప్పాం కదా. కొంతమంది దేవతలకు ఆహుతులు వేస్తే, కొంతమంది ఆ దేవతల్ని ఆవాహన చేస్తారు. ఆహుతులు వేయడానికి సిద్ధంగా ఉన్న ఋత్వికులు ఆవాహన చేసే ఋత్వికులను ఆవాహన మంత్రాలు పఠించండి అని ఆజ్ఞ ఇవ్వాలి. ఓ శ్రావయ అంటే ఆవాహన చేసే ఋత్వికులు గట్టిగా స్వర్గలోకాన్ని వినిపించేలా పఠించండి అని, బాగా ఉచ్చస్వరంతో పఠించండి. ఓ శ్రావయ ఇది ఆశ్రావయంతి. ఓం అంటూ ఆ పెద్ద గొంతు పెట్టుకుని పెద్ద గొంతుతోటి ఆ మంత్రాలు చదవండి అన్నట్టుగా ఈ ఆహుతులు వేసేటటువంటి బ్రాహ్మణులు ఆ మంత్రాలు పఠించేటటువంటి ఆ ఋత్వికుల్ని కోరుతున్నారు. ఎలా కోరుతున్నారు? ఇంత పూర్తి సెంటెన్స్ చెప్పారు, ఓం అంటారు వాళ్ళ కేసు చూసి. అప్పుడు వాడు ఆ చెప్పవలసినటువంటి, ఆ గట్టిగా పఠించవలసినటువంటి మంత్రాలు చాలా ఉచ్చస్వరంతో పఠిస్తారు. ఓమితి సామాని గాయంతి. ఓం అంటూ సామవేద ఋత్వికులు సామగానాన్ని చేస్తారు. ఈ 3 వేదాలు చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. ఈ సామవేదం వాళ్ళ వంతు వచ్చింది. వాళ్ళ యొక్క సామగానాన్ని మొదలుపెట్టారు. మొదలు పెట్టడానికి ముందుగా ఓమితి సామాని గాయంతి, ఓం అని మొదలుపెట్టి ఓంకారంతో వాళ్ళ సామగానాన్ని మొదలుపెట్టారు. ఓగుం సోమితి శస్త్రాణి సిగుంసంతి. శస్త్రాణి అంటే ఇక్కడ శస్త్రాలు, అస్త్రాలు కాదు, ఇవి ఋగ్వేద మంత్రాలు. స్వరం లేకుండా పఠించేటటువంటి మంత్రాల్ని శస్త్రం అంటారు. స్వరం లేకుండా పఠించేటటువంటి మంత్రాలని శస్త్రాలు అంటారు. ఓం సోం అంటూ హోతృగణాలు ఈ మంత్రాల్ని పఠిస్తూ ఉంటారు. ఓం సోం అంటే ఇక్కడ స్వరం లేదు, ఆ స్వరం లేకుండా ఆ మంత్రాన్ని పఠిస్తారు. ఓమితి అధ్వర్యు ప్రతిగరం ప్రతిగుణాతి. అదేవిధంగా అధ్వర్యుడు అంటే ఎవరు? ఈ యజుర్వేద పండితుడు. ఆయన ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళ గణాల్ని. ప్రతిగరం ప్రతిగుణాతి. ఆయన ప్రోత్సాహంతో యజుర్వేద పండితులు వాళ్ళు ఈ ఆహుతులు వేస్తూ వాళ్ళు చెప్పవలసినటువంటి మంత్రాలు వాళ్ళు చెప్తున్నారు.
ఓమితి బ్రహ్మ ప్రసౌతి. బ్రహ్మ అంటే అధర్వణ వేద పండితుడు. ఈ పండితుడు అజమాయిషీ చేస్తాడని తెలుసుకున్నాం మనం. ఇతను సూపర్వైజర్. ఈ బ్రహ్మ 4 వేదాలను ఆరితేరి ఉండాలి. అందుకని ఈయన యొక్క అనుమతితోటి, ప్రసౌతి అంటే ఈయన యొక్క అనుమతితోటి ఈ ఋత్వికులు ఈ వేద మంత్రాన్ని మొదలుపెట్టాలి. ఆయన అనుమతిస్తున్నాడు. ఓమిత్యగ్నిహోత్రం అనుజానాతి. ఓంకారాన్ని పెద్ద యజ్ఞాల్లోనే కాదు, అగ్నిహోత్రం చేసేటప్పుడు కూడా వాడతారు. అగ్నిహోత్రం అంటే ప్రాథమిక శ్రౌత కర్మ, స్మార్త కర్మంలో కూడా దీన్ని అగ్నిహోత్రం అంటే ప్రాథమిక శ్రౌత కర్మ. అంటే శ్రౌత కర్మ అంటే వేదపరమైనటువంటి కర్మ, వేద మంత్రాలతో చేసేటటువంటి కర్మ. స్మార్త కర్మ అంటే స్మృతికి సంబంధించినటువంటి కర్మ. దీనికి ఔపాసన ఉంటుంది. ఆ నీళ్లు తీసుకుని ఔపాసన బట్టి చేస్తారు. ఈ కళ్యాణం జరిగేటప్పుడు ఈ 2 మిక్సర్ ఉంటుంది. స్మార్త కర్మ, శ్రౌత కర్మ 2 ఉంటాయి. అక్కడ లాజహోమం చేయిస్తారు, అంటే పేలాలతోటి హోమం చేయిస్తారు. అలాగే ఔపాసన ఉంటుంది. స్మార్త కర్మ, శ్రౌత కర్మ 2 ఉంటాయి. ఈ విధంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంట 6 నెలలలోపుని అగ్నిహోత్రం చేయడానికి మొట్టమొదటిగా అగ్ని ఆదాన కర్మని చేయిస్తారు. అప్పుడు అతను గృహస్థుగా ఆ కర్మలు చేయడానికి అర్హతను పొందుతాడు. అలా అర్హత పొందినటువంటి గృహస్థును ఆహితాగ్ని అంటారు. ఇంకా అక్కడి నుంచి అతని జీవితాంతం రోజుకు 2 సార్లు అగ్నిహోత్రాన్ని చేయాలి. అగ్నిహోత్రాన్ని వ్రేల్చాలి. చయనం చేసి ఆ క్రతువుని పూర్తి చేయాలి. ఒక 2 సందర్భాల్లోనే అతను ఈ అగ్నిహోత్రాన్ని చేయకుండా ఉండాలి. అదేంటంటే మరణం, ఇంట్లోనే మరణం వస్తే, లేదా అతను సన్యాసం తీసుకుంటే. అతను 2 సార్లు మాత్రమే అతను అగ్నిహోత్రం చేయకుండా ఉండాలి. ఒకటి అతని మరణం, రెండోది సన్యాసం. అతను సన్యాసం తీసుకుంటే ఈ కర్మ చేయని అవసరం లేదు. దానికి ఓం పదం, అంటే ఈ కర్మలన్నీ అన్ని చేయడం కోసం ఓం పదంతో, దీనికి ఓం పదంతో ఈ గృహస్థికి అనుమతినిస్తున్నారు. ఈ కర్మలు చేయడానికి అనుమతినిస్తున్నారు. ఈ చూడండి ఎన్ని రకాలుగా ఈ ఓంకారాన్ని వాడుతున్నారు. అలాగే కాదు, అంటే ఇవి వేదపరమైనటువంటి కర్మకాండ గురించి చెప్తున్నారు. మామూలుగా మనం చేసేటటువంటి ఈ పూజలో కూడా ఓంకారం ఉంటుంది. ఈ పూజలన్నీ కూడా ఓంకారంతో మొదలవుతాయి. చివరికి ఇంట్లో మనం ప్రక్షాళన చేయాలనుకున్నా కూడా ఓంకారాన్ని జపిస్తూ ఆ గంగా జలాన్ని జరుగుతాం. ఆ భగవంతుడికి మనం ప్రక్షాళన చేయాలని చేసేటప్పుడు కూడా, అంటే ఈ ఓంకారాన్ని జపిస్తూ ఉంటాం. ఓంకారం ఎంత శ్రేష్టమైందంటే అన్ని ఆశ్రమాల వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాహ. ఇక్కడ బ్రాహ్మణ అంటే వేద విద్యార్థి. అతని ప్రాథమిక శిక్షణ వేద పారాయణం నేర్చుకోవడంతో మొదలవుతుంది. ప్రవక్షన్ అంటే ప్రవచనం, కరిష్యన్ అద్వేష్య. ప్రవక్షన్ అంటే ప్రవచనం కరిష్యన్ అద్యేష్యమాణ. అతను వేదాధ్యయనం చేసే ముందు ఓం గురుభ్యో నమః అని పలకాలి. ఆ ఓంకారంతో మొదలవుతుంది. ఓం బ్రహ్మోపాప్నవానీతి. నేను ముందు వేదపారాయణం నేర్చుకుంటాను గాక అని చెప్తున్నాడు. వేదపారాయణం చేస్తే దాన్ని అధ్యయనం అంటారు. అదే వేద మంత్రాల యొక్క అర్థాన్ని కానీ నేర్చుకున్నట్టయితే మీమాంస అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో తన వృత్తితో పాటు ఇవి నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం అందరూ నేర్చుకోవాలి. బ్రహ్మైవో పాప్నోతి, నేను బ్రహ్మను పొందుదునుగాక. అలా అన్ని ఆశ్రమ ధర్మాల్లోనూ
ఈ ఓంకారం పవిత్రమైన మంత్రం కాబట్టి దీన్ని అందరూ తప్పకుండా స్వీకరించాలి. ఓమితి ఉపాసీత, ఓంకారాన్ని ఈశ్వర ఉపాసనకు ప్రతీకగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ వేద మంత్రాలకు సంబంధించినటువంటి వేద క్రియల్లో అన్నిట్లోనూ కూడా ఓంకారం వాడుతూ ఉంటాం. మాండూక్యోపనిషత్తులో ఓంకార విశ్లేషణ జరుగుతుంది. ఆ ఓంకార విశ్లేషణలో అకార ఉకార మకారాలు అవి వాటి అర్థాలు అని చెప్పబడతాయి. ఆ ప్లస్ ఉ అవి రెండు కలిపితే ఓ అవుతుంది. మామూలుగా ఇంగ్లీష్లో ఏయుఎం అని రాస్తారు, ఓం అని చదువుతారు కొంతమంది. అది కరెక్ట్ కాదు, ఓం అని చదవాలి. ఆ ఓం అని చదవడం కూడా 3 మాత్రల నిడివి. అది మనం మంత్రాలు మొదలు పెట్టే ముందు, మంత్రాలు అయిపోయేటప్పుడు 4 మాత్రల నిడివితోటి పూర్తి చేయాలి. ఈ ఓంకారం శ్రేష్టమన్నా అని చెప్పి గృహస్థులు కేవలం ఓంకారం చెప్పకూడదుట. ఓంకారాన్ని మరొక మంత్రంతో సంపుటీకరణ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఈ విధంగా మన ఓంకారంతో పాటు మరొక దేవతా పదాన్ని జోడించి చెప్పాల్సి వస్తుంది. ఓంకారం ఒక్కటే ఈ గృహస్థు చెప్పకూడదు, అది కూడా దీర్ఘ ఓంకారం అసలు చెప్పకూడదు అని మనకి ఈ ఆశ్రమాల్లో చెప్తూ ఉంటారు. దీర్ఘకాల ఓంకారం అనేది సన్యాసులకి నిర్దేశించింది. ఈ దీర్ఘకాలమైనటువంటి ఓంకారాన్ని పఠించడం వల్ల, అలా జపించడం వల్ల ఒక విధమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుందిట. ఆ వైరాగ్యం ఏర్పడడం వల్ల గృహస్థు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని గృహస్థుకి ఈ దీర్ఘకాల ఓంకారాన్ని ప్రిస్క్రైబ్ చేయరు. ఓంకారం చెప్పినట్టయితే ఓంకారంతో పాటు ఒక దైవనామాన్ని స్వీకరించాలి. అదే సన్యాసికి ఓం తప్పితే మరి ఇతరమైనటువంటి పదాలు చెప్పకూడదు. ఓం నమః శివాయ అని మనం అన్నట్టుగా వాళ్ళు అనకూడదు. వాళ్ళు ఓం ఒకటే చెప్పాలి నియమం ప్రకారం. తత్సవితుర్వరేణ్యం అకారే ప్రవేశయామి. ఆయన క్రతువులో ఆయన ఆ సన్యాసం తీసుకునేటప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని ఈ ఓంకారంలో నిక్షిప్తం చేస్తారు. ఓంకారం చదివితే అది మొత్తం వేదం అంతా చదివినట్టు లెక్క. ఈ తత్సవితుర్వరేణ్యం అనేటటువంటి వాక్యాన్ని అకారంలో ప్రవేశపెడుతున్నాను. భర్గో దేవస్య ధీమహి ఉకారే ప్రవేశయామి, ఉకారంలో ప్రవేశపెట్టాను. ధియో యోనః ప్రచోదయాత్ మకారే ప్రవేశయామి, మకారంలో ప్రవేశపెట్టాను అని ఈ ఓంకారాన్ని ఆ ఓంకారంలోనే ఈ గాయత్రి మంత్రాన్ని నిక్షిప్తం చేసి కేవలం ఓంకార శబ్దం మాత్రమే ఆయన మంత్రంగా తీసుకోవాలి. ఇది ఆ సన్యాసులకు ఉండేటటువంటి నియమం. గృహస్థులు ఓంకారంతో పాటు ఒక దేవత నామాన్ని ఎంచుకుని, ఇష్టదైవ నామాన్ని ఎంచుకుని దాన్ని జపిస్తూ ఉండాలి. ఇది ఈ అనువాకం యొక్క అధ్యయనం. ఇంకా ముందు క్లాసులో మనం ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. ఓం తత్సత్, ఇంకా ముందు క్లాసులో మరికొన్ని కొత్త విషయాలు ముందు అనువాకాల్లో తెలుసుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.